చాలా వేడిగా ఉండాలి. చూసారా? ఫస్ట్ ఆ బబుల్స్ స్టార్ట్ అవుతాయి చూసారా? అప్పుడు రెండో వైపుకి తిప్పుకోండి. చూసారా ఎయిర్ పాకెట్స్ ఎలా వస్తున్నాయో? ఇలా వస్తేనే రొట్టెలన్నవి చక్కగా ఉడికినట్టు, లోన కూడా బాగా ఉడికినట్టు. రెండు వైపులు ఇలా ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోండి. మీరు వీటిని తీసుకునేటప్పుడు వేరే ప్లేట్లో ఒక నాప్కిన్ వేసుకొని రెడీ పెట్టుకోండి, ఒక కాటన్ నాప్కిన్. అప్పుడు అందులో తేమ ఏమైనా ఉంటే ఆ నాప్కిన్ పీల్చుకొని ఏ రోటీస్ అయినా సరే నాప్కిన్లో వేసుకుంటే చక్కగా సాఫ్ట్గా ఉంటాయండి. ఇప్పుడు మనకు రెడీ అయిపోయిందండి. ప్లేట్లోకి తీసుకోండి. ఎగ్జాక్ట్గా మీకు రౌండ్గా కావాలి అనుకుంటే ఇలా ఏదైనా రౌండ్ దాంతో ప్రెస్ చేసుకొని ఎక్స్ట్రాదంతా తీసేసుకోండి. అది మళ్ళీ వేరే పిండితో కలుపుకొని రోటీస్ని చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా ఎంత పర్ఫెక్ట్గా రౌండ్గా వచ్చిందో? చూసారా? ఈ మాత్రం మందం ఉండాలి. మరి పతలాగా సన్నగా అయిపోయాయి అనుకోండి, అప్పుడు ఏమవుతాయంటే ఎక్కువ పొంగవు. చూసారా ఇప్పుడు ఎంత చక్కగా పొంగిందో? మీరు కావాలంటే